This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. ఎంత జీతం సంపాదించినా కానీ ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేకపోతున్నాం అనే ఒక విరక్తి చాలా మందిలో వచ్చి ఉంటుంది. అరే ఒక 10 లక్షల రూపాయలు సేవ్ చేయడం నా జీవితంలో సాధ్యమేనా అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉంటది. అసలు ఫర్గెట్ అబౌట్ క్రియేటింగ్ క్రోర్స్, కోట్ల రూపాయల సంపాదన మర్చిపోండి, కొన్ని లక్షల రూపాయల్లో కూడా సేవ్ చేయలేము అన్న ఒక డిసప్పాయింట్మెంట్ లో చాలా మంది ఉంటారు. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అని అంటే, వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ లో నుంచి వాళ్ళు చేసేటువంటి ఒక చిన్న చిన్న చేంజెస్ ఎంత పెద్ద వెల్త్ ని క్రియేట్ చేయగలుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో ఒక డిసిప్లిన్ తోటి ఒక చిన్న 50,000 ఒక చిన్న జీతగాడు రానున్న రోజుల్లో కొన్ని కోట్ల రూపాయల సంపదను ఎట్లా క్రియేట్ చేయొచ్చు, అసలు ఫస్ట్ ఒక 10 lakh రూపీస్ క్రియేట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మనకి చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, చుక్క చుక్క కలవంది సముద్రం కూడా ఫామ్ అవ్వదు అని. మీరు ఒక బకెట్ ని తీసుకొని వెళ్ళి మీ టాయిలెట్ లో ట్యాప్ కింద పెట్టండి, కేవలం చుక్క మాత్రమే పడే విధంగా మీ ట్యాప్ను తిప్పండి. తెల్లారి నిద్ర లేచేసరికి ఆ బకెట్ ఫుల్ అయిపోయి ఉంటుంది. అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటి? ఆ బకెట్ నిండాలి అని అంటే మీరు ఫుల్గా తిప్పనవసరం లేదు. అంటే మేబీ ఫుల్గా తిప్పితే వెంటనే నిండుద్దేమో, కానీ అది అందరికీ సాధ్యం కాదు. చుక్క చుక్క మాత్రం మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఈ రోజు ఆ ఒక్క డ్రాప్ గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకుందాం. ప్రతి నెల ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సెస్ నోట్ చేసి పెట్టాను. ఫ్యామిలీ అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఒక 12,000, ఫుడ్ అండ్ గ్రాసరీస్ 5,000, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్యూయల్ ఒక 5,000, ఫోన్ నెట్ బిల్స్ అవన్నీ ఒక 2,500, ఇన్సూరెన్స్ ఒక 2,500, లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ అవుట్ ఒక 9,000, ఎక్కువనే పెట్టాం. షాపింగ్ అండ్ పర్సనల్ కేర్ ఒక 6,000, మిస్లీనియస్ అండ్ అదర్ ఇంపల్సివ్ ఎక్స్పెన్సెస్, మేబీ పిల్లల ఎడ్యుకేషన్ ఉంటాయి, అది పుట్టిగెదరు ఒక 50,000 రూపాయలు ఏదో ఖర్చు పెడుతున్నారని అనుకుందాం ఒక ఫ్యామిలీ. నేను ర్యాండమ్ గా పెట్టాను, మీ ఖర్చులు మీకుంటాయి. ఒక 2% ఎక్స్పెన్సెస్ ని మనం సేవ్ చేయగలిగితే మన లైఫ్ లో ఏ మార్పులు జరుగుతాయో ఒక్కసారి చూద్దాం. ఏంటి 50,000 రూపాయలు 2% సేవ్ చేస్తే లైఫ్ అంతా మారిపోతుంది అని అంటే, యాజ్ ఎ సైడ్ ఒక డ్రాప్ దేనైనా మార్చగలుగుతుంది. 2% ఎక్స్పెన్సెస్ సేవ్ చేస్తున్నారంటే నెలకు అది 750 రూపాయలు. మేబీ ఒక 10 లక్షల రూపాయలు మీరు సృష్టించడానికి 22.3 సంవత్సరాలు టైం పట్టచ్చు. 750 రూపాయలే కదా. కానీ 2% మీ ఆటని అయితే మొదలు పెట్టింది. కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, అంటే మీరు అంతా 50,000 ఖర్చుల నుంచి నేను 750 రూపాయలు సేవ్ చేయమని చెప్తున్నాను. దాన్ని కొంచెం మారుద్దాం. 750 రూపాయలు సేవ్ చేయడం ఈజీ అనిపిస్తుంది కదా, దాన్ని 5% గా మారుద్దాం. 5% అని అంటే 2,250 రూపాయలు. జస్ట్ 5% ఎక్స్పెన్స్ మీరు కంట్రోల్ చేయగలిగితే, నెలకి 2,250 రూపాయలు సేవ్ చేయగలిగితే, ఒక 12% బేసిక్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటి 14.3 ఇయర్స్ లో మీరు 10 లక్షల రూపాయలు సృష్టించగలరు. అదే 30 సంవత్సరాల పాటు దాన్ని వదిలేస్తే 5% ఎక్స్పెన్స్ సేవ్ చేసుకుంటూ దాదాపుగా 79 లక్షలు సేవ్ చేయగలుగుతారు. అసలు నేను సేవే చేయలేను అనుకున్న వాళ్ళు 5% సేవ్ చేస్తే ఆ చుక్క చుక్క యాడ్ అవుతూ ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఒక మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్ వచ్చినట్లయితే 80 లక్షలు సుమారుగా. ఇంకొంచెం ఇంపల్సివ్ గా వెళ్ళి ఒక 10% నేను సేవ్ చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ కొంచెం రీఅడ్జస్ట్ చేసుకుంటాను అనుకొని ఒక 5,000 రూపాయలు నెలకి సేవ్ చేయగలిగితే ఫస్ట్ 10 lakhs మీరు ఫామ్ చేయడానికి 9.3 ఇయర్స్ టైం పడుతుంది. అదే 30 సంవత్సరాల్లో అది 1.76 crores గా మారడానికి అవకాశం దొరుకుతుంది. టైం వాల్యూ అడుగుతుంది కదా, అదే దీని మ్యాజిక్. 10% కూడా 5 తక్కువే, సరే ఒక 15% సేవ్ చేస్తున్నారని అనుకుందాం. అంటే 7,250 రూపాయలు. మీ ఫస్ట్ 10 lakhs ఫామ్ కావడానికి కేవలం మీకు 7.3 సంవత్సరాల టైం పడుతుంది. అదే 30 సంవత్సరాలు, నేను ఇంకా అసలు నేను స్టెప్అప్ చేయట్లేదు, ఫ్లాట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నా, 2.56 crores. అసలు ఏమీ సేవ్ చేయాలనుకున్న మీరు మీకు వచ్చేటువంటి 50,000 జీతంలోంచి కేవలం 15% సేవ్ చేస్తే 2.56 crores వరకు సేవ్ చేయగలుగుతున్నారు. జస్ట్ ఒక 10,000 సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే 20% ఎక్స్పెన్సెస్ ని కట్ డౌన్ చేస్తే, ఆ ఎక్స్పెన్సెస్ ని కట్ చేయడానికి మేబీ లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచైనా కట్ చేయండి, 10 లక్షలు మీకు కేవలం 5.8 ఇయర్స్ లోనే ఫామ్ అవుతుంది. అదే 30 ఇయర్స్ లో మీ వెల్త్ దాదాపుగా 3.5 crores గా మారే అవకాశాలు దొరుకుతాయి.
జస్ట్ ఇమాజిన్, మీ సాలరీ గ్రో అవుతుంది, మీ సేవింగ్స్ గ్రో అవుతాయి. నేను జస్ట్ ఫ్లాట్ రేట్ ఆఫ్ రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కన్సిడరేషన్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీరు డిసిప్లైన్డ్ గా మీ జీతాన్ని పెంచుకున్నా, లేకపోతే మీకు ఉన్నటువంటి ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చినా కానీ ఒక టైం పీరియడ్ కి మీరు ఒక సాలిడ్ కార్పస్ అయితే అక్యుములేట్ చేయగలుగుతున్నారు. అలా కాకుండా నేను ఏమీ చేయలేను ఒక ఉద్దేశంతో అసలు రూపాయి కూడా సేవ్ చేయకుండా కూర్చుంటే మీ జీవితం అనేది ఎక్కడికి కదలదు. ఒక సాడ్ రియాలిటీ అబ్జర్వ్ చేసింది ఏంటో చెప్పనా, చాలా మంది గిగ్ వర్కర్స్, అంటే ఆటో డ్రైవర్లు అయి ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ఆదాయం దాదాపుగా 60,000 పైచిలకే సంపాదిస్తూ ఉంటారు. 60,000 రూపాయలు సంపాదిస్తూ కూడా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి అదే ఒక పూరింట్లోనే బతుకుతూ ఉంటారు. దీనికి గల ఒక కారణం ఏంటో చెప్పనా, వాళ్ళు వాళ్ళ ఇంపల్సివ్ స్పెండింగ్ ని కంట్రోల్ చేయరు. కేవలం స్పెండింగ్ బిహేవియర్ వల్ల మాత్రం అక్కడ మిగిలిపోతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పక్కనుండే ఇంకొక ఫ్యామిలీ అదే 60,000 రూపాయలు సంపాదించుకుంటూ రూపాయి దాచిపెట్టుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్ అని ఒక మంచి ఇల్లు అని చెప్పేసి వాళ్ళ ఆస్తులు నిర్మించుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక చిన్న వ్యత్యాసం ఏంటి అని అంటే స్పెండింగ్ మీద ఉండేటువంటి ఒక కంట్రోల్. నేను దేని మీద ఖర్చు పెడుతున్నాను అనే దాన్ని చూసుకొని ఖర్చు పెడుతూ ఉంటారు. జీవితంలో దేనికి ఖర్చు పెట్టుకోవద్దు అనే కండిషన్ కాదు, ఖర్చు పెట్టేదాన్ని చూసి ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఉండేటువంటి ఒక ఏరియాలో ఇంటి యొక్క రెంట్ 15,000 అయి ఉండొచ్చు. ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్తే మేబీ 10 నిమిషాలు జర్నీ పెరగచ్చేమో, కానీ దానివల్ల మనకు రెంట్ దాదాపు 5,000 రూపాయలు తగ్గచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి బయటకు ఎక్కువగా వెళ్ళే హ్యాబిట్ ఉండొచ్చు, అసలు వెళ్ళటం పూర్తిగా మానేమనట్లేదు. మనం వెళ్ళేటువంటి ప్లేస్ అనేది మన జీతానికి అనుకూలంగా మార్చుకుంటే దానివల్ల కూడా మనకు సేవింగ్స్ మారుతూ ఉంటాయి. కొంతమందికి డైలీ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళే అలవాటు ఉంటూ ఉంటుంది. దాని ఒక్క హ్యాబిట్ ని మార్చుకోగలిగినా కానీ, రోజుకి కనీసం 200 రూపాయలు మీరు ఖర్చు మీ ఫ్రెండ్స్ తో తగ్గించుకోగలిగినా కానీ నెలకు అదే 6,000 రూపాయల సేవింగ్స్ గా మారుతుంది. చిన్న చిన్న హ్యాబిట్స్ మనం బయటికి వెళ్ళి పెట్టే ఖర్చు అయి ఉండొచ్చు, లేకపోతే మనం వెళ్ళేటువంటి ప్లేసెస్ లో మార్పులు అయి ఉండొచ్చు, లేకపోతే మనం ఉండేటువంటి ఇంటిలో ఒక చిన్న మార్పు అయి ఉండొచ్చు. క్వాలిటీ ఆఫ్ లివింగ్ ని కాంప్రమైజ్ అవ్వనట్లేదు, ప్లేస్ ని రీలొకేట్ అవ్వమంటున్నాను. మీకు హైదరాబాద్ లో ఉంటూ 50,000 జీతం వస్తుందంటే ఏమీ సరిపోకపోవచ్చు. మీకు ఊర్లో ఉంటూ 40,000 రూపాయల జీతం వస్తుందంటే మీకు ఎక్కువగా సేవ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు ఎంత డబ్బుని ఎక్కడుంటే బెటర్ గా సేవ్ చేయగలుగుతున్నారో చెక్ చేసుకోవడం. ఎప్పుడైతే ఒక చుక్క అనేది మీరు పోగేయడం మొదలు పెట్టగలుగుతారో ఆ రోజు మీ లైఫ్ లో యాక్చువల్ డిఫరెన్స్ అనేది మొదలవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. డిసిప్లిన్ అనేది మనలోనే ఉంటుంది. చుక్కే కదా అని దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఆ చుక్క రేపు మీ లైఫ్ లో మీకు మిమ్మల్ని ఆదుకుని మీ పిల్లల్ని ఆదుకునేటువంటి ఒక మంచి వెల్త్ గా మారడానికి అవకాశం దొరుకుతుంది. డోంట్ కాంప్రమైజ్ ఆన్ డిసిప్లిన్. డిసిప్లిన్ విల్ ఓన్లీ గివ్ యూ ద సక్సెస్. సక్సెస్ అనేది ఎంత జీతం సంపాదిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉండదు, మీకు వచ్చే రూపాయిని ఎంత డిసిప్లిన్డ్ గా ఆర్గనైజ్ చేస్తున్నారో అన్న దాని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నిజంగా మీ స్నేహితులకి ఎవరికైతే అవసరం ఉంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.